సో హాయ్ 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 ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో సరదాగా ఒక చిన్న 2 days రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అంటే టువర్డ్స్ ఒరిస్సా. మరి లొకేషన్స్ ఏంటనేది మేము కన్ఫర్మ్గా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. వెరీ ర్యాండమ్ ట్రిప్. లైక్ వెళ్ళిపోతున్నాం, ఈ లోపు మేము డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఒక 2-3 places హార్డ్లీ విచ్ ఇంక్లూడ్స్ వాటర్ ఫాల్స్ అలా అనుకుంటున్నాం అనమాట. సో చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైము ఇంచుమించుగా 10 అవుతుంది టైము. ఇప్పుడు నైట్ స్టార్ట్ అయ్యాం. 2 days ట్రిప్. ప్రస్తుతానికి మన వెంకీ భయ్య, మన కార్తిక్ భయ్య, మన డ్రైవింగ్ సీట్ హరి భయ్య ఉన్నాడు. ఇంకా లక్కీ భయ్య రావాలి, జాయిన్ అవ్వాలి. మేము వెళ్తుండగా ఆన్ ది వేలో ఒక 1/2 hour డిస్టెన్స్లో ఆయన ఉన్నారనమాట. అక్కడ ఆయన పికప్ చేసుకుంటాం. ఫ్రమ్ దెన్ విల్ రాక్. ఎందుకంటే ఇప్పుడే మన 3rd player కూడా యాడ్ అయ్యారు, మిస్టర్ లక్కీ. అదే 3rd కాదు, సారీ క్షమించాలి, ఫైనల్ ప్లేయర్ 5th player కూడా యాడ్ అయ్యారు ఇప్పుడే. ఇక్కడ నుండి చూద్దాం. పవర్ ప్లేయరా? ఎటు కావాలరా? క్రీమ్ బన్నా 215 అయింది. సో ఇప్పుడే డియోమాలి అనే దాని ఏరియా ఇక్కడ నుంచి ఇంకో 25 kilometers అరౌండ్ డియోమాలి దగ్గరలోకి ఉన్నాము. ప్రస్తుతానికి స్టార్ట్ అవుతున్నాము. సో లెట్ us see. సో మొత్తానికి రీచ్ అయిపోయాం అవర్ ఫస్ట్ ప్లేస్, డియోమాలి, ద హైయెస్ట్ పీక్ ఇన్ ఒరిస్సా స్టేట్. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం, తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే మళ్ళీ. మీకు రోడ్ చూపిస్తాను, అసలు ఏమీ కనబడట్లేదు. ఐ విల్ షో యూ. చల్ చలో చలో వీడియోలో చూసారు కదా మీరు, అసలు ఏమీ కనబడట్లేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ. ఇది ఇంకా మనం వెరీ ర్యాండమ్ టైమ్స్లో వచ్చాం. ఇదే లైక్ November, December ఆ టైంలో అయితే ఇంకా మతిపోతున్నా అనేసి నేను కూడా ఇదే రావడం ఫస్ట్ టైం. మిస్టర్ హరి, చాలా హెవీగా ఉంది ఫాగ్ అయితే. కానీ వస్తే మినిమం ఫీలింగ్ అయితే కలిగింది డెఫినెట్గా.
ఇప్పుడు చెప్పండి, ఏదో స్టోరీ చెప్తున్నారు చెప్పండి. యాక్చువల్గా ఈ ప్లేస్కి ఆ పేరు ఎందుకు పేరు పెట్టబడ్డదంటే ఇక్కడికి డియోమలే అనే అందమైన అమ్మాయి వచ్చి ఇక్కడ పర్యటించడం వలన ఈ ప్లేస్కి డియోమాలే అనే పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా ప్రత్యేకమైన ప్లేస్. టూర్ గైడిస్ట్ ఆకాశాన్నే మనం అందుకున్నంత ఎత్తులోకి మనం పైకి వచ్చేసి మన యొక్క అద్భుతాలు ఏం చేశారంటారు ఇక్కడ? డిఎంఆర్ గారు డియో చేశారు ఇక్కడ. అది అనుకోకుండా సో అది guys, అది ఇప్పుడైతే వాళ్ళు సో మొత్తానికి ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ బ్యూటిఫుల్ టైమ్ అట్ డియోమాలి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది ఆన్ ది వేలో థింక్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎస్. సో మొత్తానికి ఫోటో కాదురా, ఫోటో కాదు పోలే నించండి ఒకసారి ఫోటో కూడా కొట్టేద్దాం. రెడీ? పక్కకి రారా. సో మొత్తానికి వచ్చేసామన్నమాట చిత్రకూట్ వాటర్ ఫాల్స్. టైం ఎంత అయింది అప్రాక్సిమేట్గా? అవ్వదు ఇంకా. సో 12:10 అయింది. ప్రస్తుతానికి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం. ఎలా ఉంటుంది అనేది బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం లెటర్స్ సీ చూద్దాము. ఎండ అయితే బగ్గుమంటుంది ప్రస్తుతానికి. ఇక్కడైతే ములగడానికి అవ్వదు కానీ జస్ట్ ఒక విజువల్ వండర్ బాగుంటుంది అని ఓన్లీ చూడడానికి మాత్రమే ఇక్కడికి వస్తారంట. చూడాలి మరి ఎలా ఉంటుందో. కాసేపట్లో మీరు కూడా చూసేయచ్చు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, షాప్స్ లాంటివి ఉన్నాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు టూరిస్ట్స్ ఏమైనా కొనుక్కోవడానికి గట్రా మీకు చూపిస్తాను. డియోమాలి ఎలా కనిపించింది? చిన్నగా అడగల. వెరీ నైస్ అండి. అంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులకి? 10 మార్కులకి 9 ఇవ్వచ్చు. 9 ఇవ్వచ్చా? ఓకే బ్రో, ఎలా కనిపించింది మార్నింగ్ డియోమాలి? చాలా బాగుంది. ఇది ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంతకుముందు వనజింగ్ వెళ్ళా. వనజింగ్ అనేది ఆ ప్లేస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏ వనజింగ్ బాగుందా డియోమాలి బాగుందా? దేని కొత్తదనం దాందే. అది మనం ఎక్కడికి వెళ్ళినా ఒక అనుభూతిని పొందవచ్చు. దాంట్లో డియోమాలి ఒకటి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు, అంతే కదా? అంతే. సో అదనమాట. సో మళ్ళీ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అందరికి చూపిస్తాను. స్టే ట్యూన్. ఎస్, వచ్చేసాం. సో గెట్ రెడీ టు సీ దట్ విజువల్ వండర్. వాటర్ ఏదైతే ఉందో ఇలా వచ్చి వేడ పడుతుంది అనమాట. లిఫ్ట్ అయితే మాత్రం లైవ్లో చాలా బాగుంది. అండ్ ఇలా చూస్తే కనుక ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి. బోటింగ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఒకసారి వెళ్దాం, అక్కడికి వెళ్దాము, చూద్దాం. వాళ్ళు మరి ఎవరు ప్రజెంట్ అయితే వాటర్లో ఎవరు బోటింగ్లో లేరు. దానికి రీజన్ ఏంటని మనకి తెలియదు కానీ ఒకసారి అక్కడికి వెళ్తే మనకి ఏదైనా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మేము వచ్చినప్పుడు క్రౌడ్ అయితే ఎక్కువ మంది లేరు కానీ స్లోగా క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, లైక్ మేము వచ్చినప్పటికైతే ఇంతమంది లేరు అసలు. మేబీ మార్నింగ్ లైట్గా రైనీగా క్లౌడీగా ఉండడం వల్ల ఎక్కువ మంది మార్నింగ్ రాలేదో ఏంటో మరి తెలియదు కానీ చాలామంది ఇప్పుడే గ్యాదర్ అయ్యారు. స్లోగా నాకు తెలిసి ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ పెరిగిపోయే పాసిబిలిటీ ఉంది. మీకు ఇంకోటి చూపిస్తాను. ఏదైతే మరి బోటింగ్ చూపించానో ఆ బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాం. బోటింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో స్టెప్స్ దిగితే మనం ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్తున్నాం.
సో అసలు ఈ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బోటింగ్కి వెళ్దాం. బోటింగ్లోకి వెళ్ళడానికి ఈ లైట్ వెయిట్ జాకెట్స్ అయితే ఇచ్చారు. లైట్ వెయిట్ కాదు, సారీ, లైవ్ జాకెట్స్ ఇచ్చారు. ఇన్ కేసు ఏమైనా అయితే పొరపాటున మేము లైవ్ జాకెట్స్ ఇచ్చాం, మాకేం సంబంధం లేదని చెప్పడానికి మనకి ఇచ్చారనమాట. వీటి వల్ల లైవ్ జాకెట్స్ వాట్ వి కాల్ దెమ్, లైవ్ జాకెట్స్ వాట్ ఎవర్, అందరూ నీట్గా. సో మరి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. వెళ్తున్నాం. పొరపాటున చేయి తగిలించి వద్దు. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట. తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందా. కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం కల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కరు మిగలం. ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. లిటరల్గా ఆ వాటర్ పడుతుంది మన మీద. షాప్స్ అయితే ఉన్నాయి కానీ షాప్స్లో అంత ఇది బాగుంది కొనాలి అనిపించినంత బ్యూటిఫుల్గా అయితే ఏం కనిపించలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను. వాళ్ళకి మౌంట్ చేసుకోవడానికి ఇప్పుడే లంచ్ చేయడానికి ఆగమన్నమాట. ఇప్పుడు మీరు మమ్మల్ని చూస్తున్నది మిర్రర్లో చూస్తున్నారు. ఇట్ ఈస్ ద వాల్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అనమాట. సో చూసారు కదా, వాల్ ఆఫ్ మిర్రర్ రెస్టారెంట్ అంట అది. कमिन एसी रेस्टोरेंट है, लेकिन इसमें एसी नहीं है, खाली एसी वो डब्बा है. क्या नहीं है? लाइट नहीं है, पावर नहीं है. लाइट या पावर नहीं है? पावर बोलना चाहिए, पावर नहीं है. हाँ, इसमें पावर नहीं है. उसको पावर का वो क्या मतलब मालूम नहीं है. वो बोल रहे कि లైట్ नहीं है. సో మొత్తానికి అలా వచ్చేసాం అనమాట. ఇక్కడ పవర్ లేదు. ఇప్పుడే లంచ్ ఫినిష్ అయిందనమాట. లంచ్ ఫినిష్ అయ్యి నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మేము లంచ్ చేసిన ప్లేస్ నుంచే ఒక 15 కిలోమీటర్స్లో ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్తే అక్కడికి స్టార్ట్ అయ్యాము అనమాట. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. అందులో దిగొచ్చి అంటున్నారు, మరి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఫైనల్గా వచ్చేసాం. కానీ ఇక్కడ చాలా డిజాస్టర్ కాదు, చాలా భయంకరంగా ఉంది. చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ కనబడట్లేదు కానీ
మీకు చూపిస్తే మాత్రం వస్తున్నాను. అండ్ ఈ మీద యాక్చువల్గా ఇదిగో చాలామంది అంటే ఇంకా లేరు, ఇప్పుడే వెళ్ళిపోయారు చాలామంది. ఇక్కడ కూడా వాటర్ ఉంది, ఇక్కడంతా మనం చిల్ అవ్వచ్చు. బట్ మనం లేదో ఎక్స్ప్లోర్ చేసినట్టున్నారు. చూద్దాం. లేదో రాస్తా హే జానికా. వ్యూ బాగుందా? వ్యూ సూపర్ అంట ఏడ నుంచి. బ్యూటిఫుల్ వ్యూ. ఇంతవరకు ఫుల్గా ఈ వాటర్లో ఆడి 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 తడిచి అలిసిపోయాం అనమాట. సో ఇప్పటి వరకు ఫుల్గా ఆడి ఆడి అలిసిపోయాం అనమాట. సో మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. కానీ ఈ ఈవినింగ్ సన్ సెట్ టైంలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అసలు. అంటే కరెక్ట్గా లైటింగ్ వాటర్ మీద పడి ఇట్స్ సూపర్ అనమాట. సో మొత్తానికి ఈరోజు ఆ లొకేషన్స్ మేము ఏవైతే అనుకున్నామో అవి కవర్ చేసేసి ఇప్పుడు మన రూమ్కి వచ్చేసాం అనమాట. రూమ్కి వచ్చాం, చూసారా మనం లేకంగా చేరబడిపోయారు. ఎలా చేయలేరు అమ్మా. సో ఒక 5-10 మినిట్స్ ఆగి డిన్నర్ చేయడానికి వెళ్తాం. యా, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. రూమ్ వెకేట్ చేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం అనమాట. తిరోద్గర్ వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి జగదల్పూర్ నుంచి 33 కిలోమీటర్స్, అంటే అప్రాక్సిమేట్గా మనం ఒక 40 మినిట్స్ to 50 మినిట్స్ లోపు అక్కడికి వెళ్ళిపోవచ్చు. మధ్యలో టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడే అయిపోయింది. సో అదనమాట సంగతి. రిసీవింగ్ చాలా బాగుంది విత్ రస్క్. బ్రో చెప్పండి. హలో బ్రో, వినపడుతుందా? చుట్టే మేఘం ఎరుగదై. తిరోద్గర్ వెళ్ళే ఆ వేలో మధ్యలో వ్యూ బాగుందనేసి ఆపాం అనమాట. ఇక్కడ లిటరల్గా సూపర్ అసలు. మన వాళ్ళు అప్పుడే ఫోటోలు గిటోలు తీస్తున్నారు. మన హరి గారు లేరు, ఇప్పుడు మామూలుగా ఉండదు. మీకు వ్యూ చూపిస్తాను. లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు, కాలం కదలికలతో జోడి కట్టు, తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది. ఫొటోస్ అయితే దిగేసాం. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ అయ్యాం. నాకు తెలిసి విత్ ఇన్ 5 మినిట్స్ రీచ్లో వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అండ్ అరౌండ్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ జగదల్పూర్ ఈ ఏరియాలో అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ కిందనే మనం ఉండి ప్లే చేయొచ్చు, లైక్ చిల్ అవ్వచ్చు అని మనకి చెప్పారనమాట చాలామంది. సో లెట్ us see తిరోద్గర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ మార్కెట్లో ఉంది కానీ ఇంకా అయితే ఎక్కువ మంది జనాలు లేరు. మీకు చూపిస్తాను. వచ్చేసాం వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే వచ్చేసాం. తిరోద్గర్ వాటర్ ఫాల్స్. సగటుల కనికట్టు నింగి చుట్టే మేఘం ఎరుగదై లోకం. అయితే ఇక్కడ ఒరిస్సాలో నాకు కొంచెం స్పెషల్, ఆర్ ఈ ఛత్తీస్గఢ్లో నాకు కొంచెం స్పెషల్ అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ నథింగ్ ఈజ్ కమర్షియల్. అంటే మన సైడ్ ఏంటంటే ప్రతిదానికి మోర్ కమర్షియల్గా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం చాలా వెరీ
ఏంటంటారు టూరిస్ట్ ఫేవరబుల్గానే ఉంది ఎవ్రీథింగ్. ఎక్కువ కమర్షియల్గా లేదు ఎక్కడ కూడా, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం ఏదైతే తిరుపతికి వచ్చామో ఇక్కడ కూడా చాలా రీజనబుల్. సో అదనమాట. సో డెఫినెట్గా రావచ్చు. మునిలా మెదలదు నీ మీదొట్టు, కాలం కదలికలతో జోడి కట్టు, తొలిగా తారావాసాల సూర్యుని చూసింది ఓసారి సగటుల కనికట్టు. సో ఫుల్గా చిల్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు అలాగా వాటర్లోనే ఉండిపోయాం. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అక్కడే కూర్చున్నాము. సో ఒక 2 hours తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టెంపుల్ ఉందన్నమాట, టెంపుల్ దగ్గరికి వెళ్తాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి తర్వాత రిటర్న్ టు వైజాగ్. ఈ మధ్యలో లంచ్ కోసం బ్రేక్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్లా ఉందన్నమాట, సేమ్ ఈ తిరుపతి వాటర్ ఫాల్స్ దగ్గరే. అక్కడికి వెళ్తున్నాము. ఇది మరి టెంపులా లేకపోతే ఏంటో కూడా మనకు తెలియదు, వెళ్తున్నాము, చూద్దాం. సో తిరుపతి గారి వాటర్ ఫాల్స్ తర్వాత మేము జర్నీ స్టార్ట్ చేసి లంచ్ కోసం ఒక దగ్గర ఆగాము. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. లంచ్ ఫినిష్ చేస్తాము. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు గుప్తేశ్వరం టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం యాక్చువల్గా ఫస్ట్. కానీ మాకు ఇక్కడ నుంచి లొకేషన్ అది మా రీచ్ టైం వచ్చేసి 5:40 అలా చూపిస్తుంది అనమాట. కానీ గుప్తేశ్వరం టెంపుల్ 5 o'clock వరకే ఓపెన్ చేసి ఉంటుంది, తర్వాత క్లోజ్ చేసేస్తారంట. సో మరి ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అనేసి ఒకసారి ఆలోచించి ఇక్కడ లోకల్ వాళ్ళతో అడిగి కనుక్కొని ఇక్కడ దంతేశ్వరి దేవి టెంపుల్, దంతేశ్వరం, ఇక్కడ మేమున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి అరౌండ్ 70 kilometers డిస్టెన్స్లో దంతేశ్వరి దేవి టెంపుల్ ఉంది. దంతేశ్వరం టెంపుల్, దంతివాడ లొకేషన్, ఏరియా పేరు. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట, దంతేశ్వరం టెంపుల్కి. సో ఇప్పుడే దంతేశ్వరి దేవి టెంపుల్ రీచ్ అయ్యాం, దంతివాడ. ఇలా కొన్ని ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ అయితే మరి చూడడానికి అయితే బయట నుంచి బాగుంది. మన హరి కూడా నీట్గా ఫ్యాంట తీసేసి పంచి కట్టేసాడు. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది, చాలా బాగుంది లోపల. కాకపోతే మనకి లోపల అలౌ చేయలేదు. లోపల ఏదైతే దంతేశ్వరి దేవి విగ్రహం ఉందో దాన్ని చూపించడానికి అలౌ చేయలేదు. సో చాలా బాగుంది. అలాగే బయట ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా లుక్ విజువల్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంతవరకు ఫుల్గా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం చాలా. ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. సో మరి చూడాలి, వ్యూ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. మాకు ఎంత నచ్చిందంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఎప్పుడైనా ఒక మంచి కపుల్కి ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలంటే వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేద్దాము, సజెస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. బికాజ్ ఈ ప్లేస్ ఒకటి బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ తిరుపతిగర్ వాటర్ ఫాల్స్, వీ కెన్ గో ఫర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఎస్, సో డెఫినెట్గా వీలైతే మేము నెక్స్ట్ చేయబోయే కపుల్ ఆఫ్ షూట్స్లో ఏదో కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. మిస్టర్ హరి పైలట్. మొత్తానికి ఫినిష్ చేసేసాము ట్రిప్. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ జర్నీలో ఉన్నాము.
వయ్యా అరకు. సో మరి ఎంతకు రీచ్ అవుతాము అనేది ఇంకా మాకు కరెక్ట్గా తెలియదు. ఇట్స్ అప్రాక్సిమేట్లీ మార్నింగ్ 4 o'clock అవ్వచ్చు మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వైజాగ్. మేబీ ఆగితే దారిలో ఎక్కడైనా ఇంకొకసారి డిన్నర్ కోసం ఆగాలి. ప్రస్తుతానికైతే టీ కోసం ఆగామన్నమాట.